కాలభైరవ భైరవ శ్రీగోత్రం ఉపేందర్ హైదరాబాద్. నేను కరోనా తర్వాత కాలభైరవ క్షేత్రంలో ఒక సేవకుడిగా పనిచేస్తున్నాను. పొద్దున సాయంత్రం వినాయకుడల్లా నాకు వచ్చిన విధంగా నేను భైరవ సేవలో ఉన్నాను. నాతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు, అందులో మన ఇక్కడ వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు. సో నాకంటూ గురువు లేడు. నా గురువు కోసం నేను ఇక్కడికి వచ్చాను. నాగేశ్వర ఇది 3వ నాకు ఆఫర్ రావడం, 2సారి క్యాన్సల్ అయింది. ఈసారి ఖచ్చితంగా రావాలని నేను కోరుతున్నాను. ఆ సంకల్పం ఉంది కాబట్టి వచ్చింది. సో నేను నేను సేవ చేసుకుంటే కూడా అపనంగా అవుతున్నాయి నాకు, కానీ మళ్ళీ కూడా నేను తట్టుకొని ముందుకు వెళ్తున్నాను. సో ఆ భైరవుడు అనుకుంటున్నాడు, ప్రతి దానికి నాకు సహకరిస్తున్నాడు. సో నేను కూడా 10 మందికి సేవ చేయాలి, 10 మంది భైరవుడికి తప్పని చెప్పాలి. నాకు తోచింది భైరవుడు ఏదైతే చెప్తున్నాడు, ఒక గురు ద్వారా మీ ద్వారా మార్గం ఉండాలని నేను ఆ భైరవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా భైరవుడు దీపం చేయాలి, కాలభైరవ అష్టకం చదవాలి, కాలభైరవ అమ్మవారిని తలుచుకోవాలి అని ప్రతి ఒక్కరు డైలీ చెప్తున్నారు. మినిమం రోజు 20 నుంచి 50 మంది చెప్తున్నారు. సో నాకు గురువు అంటూ ఉండాలని తెలియదు వచ్చాను స్వామి, మీ అనుగ్రహం నాకు కావాలి. ఇప్పటి వరకు మీరు మామూలుగా చెప్పారు, ఇప్పుడు క్యాంప్ వేసి చెప్పచ్చు.